హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెబడ వ్లాగ్స్. ఈరోజు 97వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 97th డే రివ్యూ అనమాట. నాగార్జున సార్ వచ్చారు. యాజ్ యూజువల్గా సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు. షర్ట్ చాలా బాగుందండి. ఫ్రైడే ఎపిసోడ్ చూపించారనమాట. కొంచెం రోహిణి టీ చేస్తుంది అనమాట. టీ చేస్తూ ఇదే నా ఫినాలే కదా, ఇంకా ఇదే నా లాస్ట్ టీ అయి ఉంటుంది. ఫస్ట్ నామినేషను నాకు కొంచెం డౌట్గానే ఉంది నాకు ఉండాలని ఉంది లోపల అందరూ అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట. తనలో మాట్లాడుతూ టీ పెడుతూ ఉంటుంది అనమాట. ఇదే నా లాస్ట్ టీ బిగ్ బాస్ హౌస్లో అని చెప్పని ఫీల్ అవుతూ పెడుతుంది అనమాట. అందరు లోపల ఉండమంటే అది కిందకి అవి వేస్తున్నారండి, షట్టర్స్ వేస్తుంటే అవినాష్ మాత్రం లోపల ఉండమంటే బయట ఉంటున్నాడని అరుస్తుంది అనమాట. ప్రేరణ కామెడీగా మాట్లాడతాడనమాట. తూ మీద భాష మాట్లాడతాడంటే అది థాయిలాండ్ భాష అంట. తర్వాత నాగార్జున సార్ అడిగితే చెప్తాడనమాట. ఇద్దరు కలిసి నబీలును అవినాష్ చాలా కామెడీగా ఉందండి ఆ భాష. నిజంగా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ ఇచ్చాడండి అసలు అవినాష్ ఈ సీజన్. నాకైతే అసలు అవినాష్ను రోహిణి కోసమే చూసాను అనమాట. అసలు ఈ ఎపిసోడ్ అంతా అసలు అవినాష్ రోహిణి కోసం చూడొచ్చండి. ఫుల్ 24/7 అసలు చాలా బాగుందనమాట. నీకు తర్వాత ఏమో ప్రేరణ కూర్చొని ఉంటే విష్ణుప్రియ అడుగుతానమాట, నీకు ప్రేరణ లాంటి అమ్మాయి పుట్టాలనుకుంటున్నావు కదా అంటే అమ్మో అంటాడు. ప్రేరణ అట్ట తన వైపు తిరగగానే అవును ఇట్లాంటి అమ్మాయే పుట్టాలి, ఇట్లాంటి బంగారమే పుట్టాలి అని చెప్పని ప్రేరణను చూసి మళ్ళీ మాట మార్చి మాట్లాడుతుంటాను. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి అమ్మాయిలు పుడతారు అని చెప్పని మళ్ళీ అట్లా మాట్లాడుతున్నాడు. రెండు మాటలు మారుస్తూ ఉంటాడు. ఆడు తిరగంగానే అమ్మో అని అంటాడు, మళ్ళీ ఇటు తిరగంగానే బంగారం ఇట్లాంటి అమ్మాయి పుట్టాలి అని చెప్పని నేను ఇలాంటి అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నాను అని చెప్పి మాట్లాడారు. అలా రెండు రకాలుగా మార్చి మాట్లాడతారు అనమాట. అది చూసి నాగార్జున కూడా నవ్వుకుంటారనమాట. తర్వాత ఏమో మారుతి సుజుకి డిజైర్ టాస్క్ ఇచ్చారండి. ముగ్గురు 2 గ్రూప్స్గా విడిపోమన్నారు. బాల్స్ గేమ్ ఇచ్చారనమాట. 3 బాల్స్ వేయాలన్నమాట దగ్గరికి. అలాగా రోహిణి అవినాష్ నబీల్ ఒక టీం అండి. ప్రేరణ నిఖిల్ గౌతమ్ ఒక టీం అయ్యారు. ప్రేరణ నిఖిల్ గౌతమ్ టీం విన్నర్స్ అయ్యారనమాట. అందరూ ఫోటో దిగారు. హౌస్లోకి వచ్చేసారు నాగార్జున సారు. తర్వాత డబుల్ ఎలిమినేషన్ ముందే చెప్పేశారు. రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈ డ్రెస్సెస్ అన్ని నేను వీడియో చూసానండి యూట్యూబ్లో ఒక వీడియో. దాంట్లో ఏంటంటే అంజలి పవన్ అంటండి వీళ్ళందరూ పంపిస్తుంది డ్రెస్సెస్. చాలా బాగున్నాయండి డ్రెస్సులు. వీళ్ళ డ్రెస్సులు మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో డ్రెస్సులు మాత్రం తనే పంపిస్తుందంట. వీకెండ్ ఎపిసోడ్ తను అందరి డ్రెస్సులు చూడండి మీరు తన యూట్యూబ్ ఛానల్లో. అంజలి పవన్ది చందమామ అనే యూట్యూబ్ ఛానల్ అనమాట తనది. చందమామ దాంట్లో చూపిస్తుంది. తను అందరికీ తనే సెట్ చేసి పంపిస్తుందంట. చాలా బాగున్నాయి అనమాట. టవర్ పెట్టారనమాట. టవర్ పెట్టి నాగార్జున సారు అదేంటి ఆ టవర్ మీద అన్ని ఎపిసోడ్లో నెంబర్లు ఉన్నాయన్నమాట. పెట్టి మీ రిగ్రెట్స్ ఇది ఎవ్రీ సీజన్లో జరుగుతుందండి, మీ రిగ్రెట్స్ ఏ వారంలో చెప్పమని చెప్తారనమాట. ఫస్ట్ అవినాష్ లేకపోతే 12th వీక్ అని చెప్తారనమాట. మెగా చీఫ్గా ఉన్నప్పుడు రోహిణి విష్ణుప్రియ ఫైట్ చేసుకుంటారు కదండి. ఆ విషయంలో తను అసలు పట్టించుకోలేదు కదా, పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తాడు. ఆ విషయంలో నేను ఫీల్ అవుతున్నాను సార్, నేను కొంచెం కల్పించుకోవాల్సింది అని చెప్పంటే ఈ వారం ఏమి ఆడామంటే సంచాలకుగా బాగా ఆడాను సార్. నన్ను అసలు ఆడనివ్వలేదు. నేను ఆల్రెడీ ఫైనలిస్ట్ అని చెప్పని అసలు గేమ్లోకే నన్ను రానివ్వలేదు, నన్ను సంచాలకుగా పెట్టారు అని చెప్పని అంటాడనమాట. తర్వాత నాగార్జున సార్ అవినాష్ చేసిన కామెడీని గుర్తు చేస్తారనమాట. చాలా బాగా చేస్తావు, ఇది నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, విదేశాలకు వెళ్ళినా కూడా ఇది చెయ్యి. అత్తు భాష అంటే అది థాయిలాండ్ భాష సార్, థాయ్ భాష అంటే అదిను ప్రేరణది 2 చెయ్యి అని చెప్పనంటే చూసారా సార్ అని చెప్పని అంటాడనమాట. తర్వాత ప్రేరణ లేపుతారు. 11th వీక్ అంటుంది. తన మెగా చీఫ్ అయిన వీక్ అనమాట. సాఫ్ట్గా చేయాల్సింది సార్, దానివల్ల అందరు ఎఫెక్ట్ అయ్యారు, నేను ఎఫెక్ట్ అయ్యాను. సంచాలకుగా డెసిషన్స్ మార్చావి ఎందుకని నాకు సార్ అడుగుతారు ఈ వారం. అడిగితే తను రెడ్ కలర్ పూసుకున్నాడు సార్ గౌతమ్ తనకు తాను పూసుకున్నాడు కదా అని చెప్పని అది తప్పుగా అనుకొని అటు ఇచ్చాను. తర్వాత తను అడిగితే మళ్ళీ అది ఇది చేశాను, టై అన్నాను. టై అంటే మళ్ళీ బిగ్ బాస్ టై కాదు, ఎవరినొకళ్ళు అనౌన్స్ చేయాలని చెప్పంటే అప్పుడు మళ్ళీ మార్చాను అని చెప్తారనమాట. తర్వాత విష్ణుప్రియని శారీ తీసుకురమ్మని, మీ దగ్గర ఏదైనా శారీ ఉంటే తీసుకురమ్మంటే తీసుకొస్తారనమాట. టవర్ చుట్టూ చుట్టమని చెప్పని నాకు సార్ చెప్తారు ప్రేరణతో. టవర్ చుట్టూ నీట్గా చుడుతుందనమాట. అప్పుడు నబీల్తో చెప్తారు, చుట్టమంటే ఇలాగయ్యా చుట్టాల్సింది, అలా కాదు, నీలాగా కాదు, నువ్వు చుట్టినట్టు కాదు, ఇట్లా నువ్వు చుట్టింది ఇట్లా అనగానే పడిపోయింది కదా అని చెప్పని అంటారనమాట నాకు సారు.
తర్వాత రోహిణిని అడుగుతారన్నమాట. నాకు సారు 10th వీక్ అంటుంది. ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అవినాష్ గుడ్డు వేశాను సార్. తనతో నేను హరితేజతో నేను ఫైట్ చేయాల్సింది చివరి దాకా. హరితేజ ఒప్పుకోపోయేసరికి నేను తనది వేసేసాను అవినాష్ది. అలా చేయకుండా ఉండాల్సింది, దానికోసం నేను చివరి దాకా ఫైట్ చేయాల్సింది అని చెప్పాను. అంటే అప్పుడు గౌతమ్ అడుగుతారన్నమాట నాకు సార్. తను తను చేసిన తప్ప రైట్ అంటే తప్పు లేదు సార్ అంటే, ఇది గ్రూప్ గేమ్ కాదా, సందర్భాన్ని బట్టి ఉంటుంది గ్రూప్ గేమ్ అని చెప్పి నాకు సార్ గౌతమ్తో చెప్తారనమాట. అది కరెక్టే సార్ అని చెప్పని అంటాడు అనమాట. నాకు గౌతమ్ ప్రతిసారి సందొరికినప్పుడల్లా ఆ గ్రూప్ గేమ్ అన్న మాట గౌతమ్ నోట్లోంచి వచ్చినప్పటి నుంచి ఆ మాట్లాడితే వీకెండ్స్లో ప్రతిసారి ఎదురు సందు దొరికిన నాగార్జున సార్ అది ఎత్తి గ్రూప్ గేమ్ అని గౌతమ్ టార్గెట్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు మరి అట్లా చేస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా అయితే ఇప్పుడు గౌతమ్కి ఓట్స్లో టాప్లో ఉన్నాడండి. తను తెలుగు అతను కదా, మళ్ళీ ఏమో సగం నిఖిలేమో. వీళ్ళు ఏంటంటే ఇద్దరిది ఇట్లా అవుతుంది. మన దాకా అయితే అసలు నిఖిలే ఉన్నాడు. సడన్గా ఫ్యామిలీ వీక్ నుంచి గౌతమ్ టాప్లోకి వచ్చాడనమాట. టాప్లోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరిలో ఎవరు కొంచెం వర్డ్స్ తప్పుగా మాట్లాడినా కూడా ఇడ్డు అటు అడ్డాడు. మొన్నేమో గౌతమ్ అనేసరికి నిఖిల్ టాప్లోకి వచ్చాడు, అమ్మాయిలు వాడుకుంటున్నాను అన్నమాట అనేసరికి. తర్వాత మళ్ళీ నిఖిల్ నిన్న పోబే అనేసరికి మళ్ళీ గౌతమ్ టాప్లోకి వచ్చాడు. ఇట్లా ఏంటంటే ఇట్లా వాళ్ళిద్దరి మధ్య ఉందన్నమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కదండి గౌతమ్. ఏమో బాగా ఇప్పుడు ఓట్స్ బాగా టాప్లో ఉన్నాడు. ఎందుకంటే మన తెలుగు వాడే అవ్వాలని చెప్పని అందరికీ కూడా గౌతమ్ నచ్చుతున్నాడు కూడా. అందులో తనకి నిఖిల్ గురించి అది బిహేవియర్ అంతా సేఫ్ గేమ్ అని తెలిసిపోతుంది. ఎవరితో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. బయట ఉన్న కావ్య కూడా తనది యాక్టింగ్ అంతా అని చెప్పని ఒరిజినాలిటీ కాదని చెప్పి తను ఇన్స్టాలో పెట్టిందనమాట. ఆల్రెడీ పెట్టింది కాబట్టి అప్పుడు అందరికీ కొంచెం ఏంటంటే నిఖిల్ మీద కొంచెం డౌట్స్ వచ్చేసేసి అందరు ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించి గౌతమ్కే ఓట్స్ పడుతున్నాయి. నిఖిల్ ఏమో కన్నడ అతను కదండి. నిఖిల్ కూడా మన వాళ్ళైనా అసలు అలా ఆలోచిస్తారు. ఏ భాషను ఆలోచించకుండా ఎవరు నచ్చితే వాళ్ళకి జెన్యున్గా వేస్తారు. కాకపోతే నిఖిల్ మన నోరు జారాడు పోపే అన్నసరికి మళ్ళీ గౌతమ్కి టాప్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఓట్లు. ఏదైనా మారచ్చు, ఒక్క రోజులో కూడా మారిపోతుంది. వీళ్ళు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాటలు నోరు జారితే చాలు. జనాలు ఏంటంటే ప్రేక్షకులకి ఏంటంటే ఎవరు కరెక్ట్గా ఇలా మాట జారకుండా బాగా ఉన్న వాళ్ళకే ఓట్స్ వేస్తారు అనమాట. అయితే ఇంకా నాగార్జున సార్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు గౌతమ్. తనకు ఓట్లు పడుతున్నాయి. ఎలాగైనా సరే వీళ్ళు బిగ్ బాస్ టీమ్ అతన్ని డౌన్ చేయాలని చూస్తున్నారండి. నిజంగానే 24/7లో అసలు గౌతమ్ చాలా చాలా మంచి ఉన్నాయండి. అసలు తను ఆటం కానీ అవన్నీ చాలా మంచి అన్నీ కట్ చేసేసి అతను మాట్లాడిన పాయింట్స్ కానీ చాలా జెన్యున్గా ఉన్నాయి. కానీ తను చక్కగా ఉన్నాయన్నీ కూడా అంతా కట్ చేసి పారేస్తున్నారు కావాలని. నిఖిల్ని ఎలివేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్ విన్నర్ అవ్వకూడదు అని చెప్పని నిఖిలే విన్నర్ అవ్వాలనే టైప్లో వాళ్ళు నిఖిల్ని ఎలివేట్ చేస్తున్నారు, గౌతమ్ని ఇది చేస్తున్నమాట. నాగార్జున సార్ కూడా అంతే. సందు దొరికినప్పుడల్లా గ్రూప్ గేమ్ అని పొరపాటున అన్న దాన్ని పట్టుకొని ప్రతిసారి ఎక్కడ సందు దొరికినా కూడా ఆ మాట యూజ్ చేస్తూ ఉంటారు. ఇది గ్రూప్ గేమ్ కాదు కదా అని చెప్పని అడుగుతారు అనమాట. పాపం అప్పటికి మొహం నల్లగా పెట్టుకుని నాకు సార్ని చూడంగానే కొంచెం టెన్షన్ పడిపోతానే ఉంటాడు గౌతమ్. ఏదంటారా తనని చెప్పాను. అప్పటి నుంచి అట్లానే ఉన్నాడనమాట. నేను అనుకుంటానే నేను చెప్పాను కదండి ఇంకా వీకెండ్లో ఇవన్నీ వీడియోస్ కూడా చూపిస్తారని అట్లానే జరుగుతుంది. తర్వాత నబీల్ని లేపితే నాకు 6వ వారం 9వ వారం 2 వీకులు రిగ్రెట్స్ ఉన్నాయి సార్. 5th వీక్లో మెగా చీఫ్ అయ్యాను కదా అని చెప్పని ఇంకోసారి మెగా చీఫ్ అవకాశం వచ్చినా నేను సరిగ్గా ఆడలేదు సార్ అంటే అది నీ తెత్తరా అని చెప్పని అంటారు. మరి నాగార్జున సార్ నీకు అంతా తొందరపాటు చెక్ చేసుకోకుండా బెల్ మోగిస్తావు, కొట్టేస్తావు. నబీల్ టవర్ పగలగొట్టిన వీడియో చూపించాను అనమాట. తన టవర్ తనే కొట్టుకున్నాడు అనమాట, పగలగొట్టేశాడు. నేను ఇంకా బాల్స్ వల్ల తగిలామని నేను అనుకున్నాను. ఇట్లా అటు ఇటు దిగేటప్పుడు తను చూసుకోలేదన్నమాట. అంటే తన పైన ఇది వేసుకున్నాడండి, జాకెట్ వేసుకున్నాడు. ఆ జాకెట్ని ఇట్లా అన్నసరికి ఆ జాకెట్ తగిలి పడిపోయింది అనమాట. సగం టవర్ పగిలిపోయింది. 3 సార్లు తగిలాడు. 3 సార్లకి తన టవర్ తనే మొత్తం అసలు బాల్స్ వల్ల ఏం పడలేదు అనమాట. అది చూపిస్తే సారీ గౌతమ్ అని చెప్పంటాడు, పర్వాలేదు అని చెప్పంటాడు గౌతమ్. ఆ తర్వాత మళ్ళేమో ఎందుకు 15 ఈ వారం చేసిన దాని గురించి మాట్లాడతారు అన్నమాట. 15 lakhs రాసావు కదా దాని మీద అంటే ఫస్ట్ నేను సెల్ఫిష్గా ఆలోచించవచ్చు అనుకొని రాశాను. ప్రేరణ ఫస్ట్ రాయకూడదు అనుకున్నాను సార్, కానీ ప్రేరణ ఏదో రాసేస్తుంది, ఆమెను చూసి రాసేస్తుంది కదా నేను రాసేసాను. నేను కూడా తనలాగానే ఆ అమౌంట్ వరకే రాద్దాం అనుకొని కూడా మళ్ళీ 15 lakhs ఇంకా లాస్ట్ అమౌంట్ కదా అది రాశాను.
కొంచెం సెల్ఫిష్గా ఆలోచించాను, కానీ బయటకు వచ్చేదాన్ని నిజంగా నేను వాళ్ళు చెప్పకపోయినా నేను వేసేవాడిని అని చెప్పని అని అంటాడనమాట. ఆ తర్వాత విష్ణుప్రియని లేపుతారు. విష్ణుప్రియని లేపితే నేను 6వ వారం నుంచి 12వ వారం దాకా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను సార్. యాక్చువల్గా నేను రిగ్రెట్ లేకుండా ఉండాలనుకునే టైపు, నాది ఫ్లట్టింగ్ టైపు. పృథ్వీ చాలా క్యూట్గా కనిపించేసరికి అతన్ని నేను ఎక్స్ట్రాగా ఫ్లట్ చేశాను. అంటే తను ఇప్పటిదాకా చేసింది ఫ్లట్టింగ్ అని చెప్పని తనకు తనే ఒప్పుకుంది. చూడండి అసలు విష్ణుప్రియ అంటే ఇంకా వెళ్ళిపోతుంది, అంటే డబుల్ ఎలిమినేషన్ అనగానే తనకు తెలిసిపోయింది ఇంక ఈ వారం తను వెళ్ళిపోతుంది. అప్పటికే తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి, విష్ణుప్రియ ఫేస్లోను అలా తెలిసిపోయింది. ఎవరికైనా తెలిసిపోతే ఉన్న వాళ్ళలో తను ఇంకా నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ అంటే షూర్గా వెళ్ళిపోతుంది. ఇంకా తను ఉన్నట్టు తన ఫ్రాంక్గా ఇంకా ఓపెన్ అవ్వాలని చెప్పిన టైప్లో చెప్పేసింది అనమాట. పృథ్వీని నేను ఫ్లడ్ చేశాను అన్న టైప్లో. అంటే ఎప్పటిదాకా వాళ్ళు లవ్ అది ఇది అని అన్నది అదంతా ఫ్లట్టింగ్ అని చెప్పని తను ఫ్లట్టింగ్ చేసిందని చెప్పని చెప్పేసింది. అక్కడ కూడా బయట కూడా పృథ్వీ బయటకు వచ్చిన తర్వాత తన ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్తున్నాడు, తను మేము ఇద్దరం ఫ్రెండ్స్మే, ఏం లేదు అదంతా అంటే కంటెంట్ కోసమా అంటే దాని గురించి కూడా నేను చెప్పనని అన్నాడు. అంతేగాని అది కంటెంట్ కోసమా అని కూడా అడిగారు ఉన్నట్టు బిగ్ బాస్ బజ్లో తను అడిగాడు, అంబటి అర్జున్ అడిగాడు, బయట కూడా విలేకరులు కూడా అడుగుతుంటే ఏం అడుగుతున్నా సరే అది మేము ఫ్రెండ్షిప్పే అని చెప్తున్నాడు. కానీ లవ్ కాదు నేను లవ్కి అసలు పనికి రాను, నా మెంటాలిటీ మీరు చూసారు కదా నాకు బిగ్ బాస్లో అని చెప్పని ఇట్లా మాట్లాడుతున్నాడు అనమాట. తను ఇప్పుడు చెప్పేసింది ఓపెన్గా నేను ఫ్లడ్ చేస్తానని చెప్పేసింది అనమాట విష్ణుప్రియ కూడా. నేను అంటే నువ్వు జెన్యున్గా ఉన్నావు కదా అని నాగార్జున సారే తను విష్ణుప్రియ అంటే మహా ఇష్టం అనమాట నాగార్జున సార్కి. వీకెండ్స్లో కళామతల్లి ముద్దుబిడ్డ ఆమె ఏది చేసినా కూడా నచ్చుతూనే ఉంటుంది, వీకెండ్స్లో మెచ్చుకుంటారనమాట. నాకు వచ్చిన వాళ్ళు చెప్తే కానీ అర్థం కాలేదు సార్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మారుతావా ఏంటి, వాడిని అలా ఉండాలని చెప్పి నాగార్జున సార్ అంటే వచ్చిన వాళ్ళందరూ ఆ మాట అనేసరికి కానీ నాకు అర్థం కాలేదు, నా వల్ల తన గేమ్ ఏమన్నా ఇదైందేమో అని అనిపించింది అని చెప్పని అంటది అనమాట. తర్వాత వీక్ 9లో ఏమన్నా 5 నామినేషన్స్ చేయమన్నారు సార్. నాకు ఆ 2 నామినేషన్స్ అంటేనే గుండె దాడి వస్తుంది. లాస్ట్ నామినేషన్ నబీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అయ్యి సరిగ్గా పాయింట్స్ పెట్టలేదు. నువ్వు చేసిన తప్పు ఈ వారంలో ఏం తప్పు చేసావంటే 2-3 చెప్తుంది, అవి కాదని చెప్పంటారు. రోహిణిని సంచాలకుగా తప్పు చేసింది అన్న మాట గురించి చెప్తుంది అనమాట. అది నా కోసం నా స్ట్రాటజీగా నేను వాడాను అని చెప్తుంది. అలా అయిపోయింది అన్నమాట. తర్వాత గౌతమ్ని లేపుతారు. గౌతమ్ 6th వీక్ అంటాడు. నేను వచ్చిన తర్వాత వారమే అశ్వత్థామ అన్న వర్డ్ అనేసరికి నేను ఫీల్ అయ్యాను సార్ అని చెప్పని ఆన్ ద తర్వాత ఏమో ఈ వారం గురించి చెప్పమంటారు నాగార్జున సార్. అప్పుడు ఆన్ ద స్పాట్ నేను రియలైజ్ అయ్యాను, సారీ చెప్పాను అని చెప్పానంటే అతను అన్నాడా నేను అన్నాను అంటే 100% తప్పు అని చెప్పని అంటాడనమాట. వీడియో ప్లే చేశాను నాగార్జున సార్. వాడుతున్నావు అనే పదం ఆ ఉద్దేశంతో నేను అనలేదు సార్. యాక్చువల్గా అయితే తను నిజంగా అమ్మాయిని వాడుతున్నావు అంటే ఈ విధంగా కాదండి, తను ఏంటంటే తను కూడా తన గేమ్లో గేమ్లో వాడుకున్నాడని చెప్పిన టైప్లో అన్నాడు. కానీ నిజంగా వాడుకుంటే రెండు అర్థాలు వస్తాయి. తను అన్న విధానం వేరు, గౌతమ్ మనసులో ఉన్నది వేరు, బయటకు వచ్చిన విధానం వేరే అయిందనమాట. కానీ ఆ పదం అసలు వాడకూడదు ఎవరైనా, అది నిజంగానే తప్పే అదనమాట. అది వీడియో చూపించారు నిజంగానే. అక్కడ దాంట్లో ఏంటంటే నువ్వు తేజ వీళ్ళందరితో టేస్ట్ తేజ వీళ్ళందరిని పట్టుకొని ఆడుకొని వాళ్ళతో అని చెప్పి నిఖిల్ అంటాడనమాట. వాళ్ళందరితో నువ్వు వాడుకొని నువ్వు కూడా అలా చేసి వాళ్ళని ఫ్రెండ్షిప్ అంట తర్వాత వాళ్ళదన్న అంటే వాళ్ళ మీద నామినేషన్స్ వేస్తావు, అదంతా వీడియో చూపించారనమాట. రోహిణిని అడుగుతారనమాట. ఫస్ట్ నిఖిలే ఎత్తాడు సార్ అట్లా నిఖిల్ మాట్లాడిన తను మాట్లాడాడని చెప్పంటే క్లాస్ తీసుకుంటాడు మళ్ళీ గౌతమ్కి. సారీ చెప్తే అయిపోద్దా ఏంటి నీకు, ప్రతిసారి ఏదైనా అనేసేసి సారీ అంటే సరిపోద్దా, నీకేమో నీకు వాళ్ళు ఏదన్నా అంటే నీకు తప్పు, నీవు అన్న మాటలు తప్పు కాదా అని చెప్పని మళ్ళీ క్లాస్ పీకారనమాట. మళ్ళీ సారీ చెప్తాడు నాకు గౌతమ్ అనమాట. టవర్ పాడగొట్టేశారు గౌతమ్. అంటే ఆయన దగ్గర టవర్స్ ఉన్నాయండి, టవర్స్ ఏర్పాటు చేసి దాని మీద ఫోటోలు పెడితే గౌతమ్ టవర్ పాడగొట్టేశారు అనమాట. కాకపోతే గేమ్ బాగా ఆడామని చెప్పి నాకు సార్ మెచ్చుకుంటారు అనమాట. తర్వాత నిఖిల్ చెప్తారు 14th వీక్ అంటాడు. ఈ వారం సార్ నేను నోరు జారా, నేను అసలు ఎప్పుడు నోరు జారని, చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, ముఖం మీద కొట్టాడు అందుకని కోపంతో అన్నానంటే దానికి వీడియో చూపిస్తాను అనమాట. నేను చెప్పానంటే వీడియో చూపిస్తారని చెప్పని చూపిస్తే దాంట్లో తను నిజంగా పెయింట్ కరెక్ట్గా అప్పుడే ప్లేట్లోంచి పెయింట్ తీసుకున్నాడండి. ఇట్లా రాయబోతుంటాడు, అది కరెక్ట్గా వెళ్ళి మొహానికి తగిలింది అనమాట. కావాలని కొట్టాడని నాకు సార్ అంటే వీడియో చూపిస్తే కొట్టలేదు అని చెప్పని నాకు తెలుసా, కావాలని కొట్టలేదు కానీ నాకు కోపంలో అన్నానంటే నువ్వు కోపంలో అన్నట్టు అతను కోపంలో అన్నాడని చెప్పని అని రోహిణిని అడుగుతారనమాట. సారీ జెన్యున్గా చెప్పాడా లేదా అంటే లేదు సార్, నువ్వు ఫీల్ అయితే నిన్న గౌతమ్ ఎలా అన్నాడు, నీకు నువ్వు బ్యాడ్గా ఫీల్ అయితే నేను సారీ చెప్తున్నాను, తను కూడా అట్లానే చెప్పాడు,
నువ్వు ఫీల్ అయితే సారీ చెప్తున్నాను చెప్పని అంటే అని చెప్పాడని చెప్తారనమాట. నాకు సార్ అంటారు, పక్కన అవినాష్ లేసి నుంచుంటే నువ్వెందుకని నుంచున్నావు, నీకంటే తన హైట్ ఉందంటే చూడండి సార్ కింద స్టూల్ వేసుకుంది అని చెప్తాడు. చిన్న స్టూల్ వేసుకొని నుంచుంటే తను అది పొట్టి తిరుతారు అని చెప్పని అంటాడనమాట. ఆటలో నీకంటే హైట్ లే అని చెప్పని నాగార్జున సార్ అవినాష్తో అంటారనమాట. గేమ్ బాగా ఆడావు, సేఫ్గా ఆడతావు అని చెప్పని నిఖిల్కి కూడా ఈసారి ఫస్ట్ టైం కూడా క్లాస్ తీసుకోవడం అనమాట. హౌస్ మేట్స్ అంటున్నారు ఆ మాట, సేఫ్గా ఆడుతున్నావు అని చెప్పని అంటే ముందు నుంచి ఉన్నది నిజమా, ఈ వారం నువ్వు ఆడింది నిజమా అని చెప్పి నాకు సార్ అడుగుతారు అన్నమాట నిఖిల్తో. నిఖిల్ని అడిగితే లేదు సార్ నేను ఇంతేను, నేను ఇదే ఫస్ట్ అంటే అదే సార్ రోహిణిని అడుగుతాడు. అదే సార్ తను వాళ్ళ ముగ్గురు కూడా అదే అనుకున్నారు, ఇప్పుడు నేను అదే సార్ సేఫ్గా ఆడతాడు అని చెప్పని అనుకున్నాము. అసలు ఏంటి అసలు తను అసలు బయటపడ్డు ఎప్పుడు చూసినా కామ్గా ఉంటాడు అనుకున్నాం, ఈ వారం ఇలా అంటే ఇప్పటిదాకా ఆడింది నిఖిల లేకపోతే ఈ వారం ఉన్నది నిఖిల్ కరెక్టా అని చెప్పని అనుకున్నామని చెప్పని రోహిణి అంటుంది అనమాట. టవర్ నిఖిల్ టవర్ కూడా పాడగొట్టేస్తారు నాగార్జున సారు. ఆ తర్వాత బ్రేక్ ఇస్తే టాటా చక్ర గోల్డ్ టాస్క్ ఒకటి పెట్టారండి. దాంట్లో చాయిస్ ఆఫ్ సక్సెస్ ఏంటి మీద అని చెప్పని అడిగితే గౌతమ్ ఏమో కరేజ్ అని పెట్టాడండి వాళ్ళ బోర్డు. ప్రేరణ ఏమో పర్సిస్టెన్స్, అవినాష్ ఏమో పాజిటివిటీ, విష్ణుప్రియ పాజిటివిటీ, నిఖిల్ ఏమో కరేజ్, రోహిణి ఏమో పేషెన్స్, నబీల్ ఏమో డిటర్మినేషన్ పెట్టారండి. వాళ్ళ చాయిస్ ఆఫ్ సక్సెస్ అదని చెప్పి పెట్టారు. తర్వాత గార్డెన్ ఏరియాలో అందరి కటౌట్లు పెట్టారనమాట, అవినాష్ కటౌట్ లేదనమాట. ఈయన సెలబ్రిటీ కాదు సార్ అని చెప్పని విష్ణుప్రియ అందుకే అతను కటౌట్ లేదంటే అవినాష్ అంటాడు అనమాట. అందరు అవినాష్ని ఆడుకుంటారు, అవినాష్ కూడా అందరిని ఆడుకుంటాడు అనమాట బాగా. అయితే అతనికి కటౌట్ పెట్టేంత కటౌట్ కాదు సార్ అని చెప్పని రోహిణి అంటుందన్నమాట. కొన్ని కటౌట్లకి కటౌటే అవసరం లేదని నాగార్జున సార్ అంటే సార్ మీరు దేవుడు సార్ మీ కాళ్ళకు దండం పెడతాను సార్ అంటాడు అనమాట అవినాష్. వీటిల్లో ఒక కటౌట్ పడిపోతుంది, వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పి నాగార్జున సార్ అవినాష్ని అంటారు, నీకు బిగ్ బాస్ షో మీద ఎంత గ్రిప్ ఉందో తెలియాల్సి ఉంది, ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పమంటే నా దృష్టిలో ఇద్దరు ఉన్నారు సార్ అని చెప్పని వాళ్ళ గేమ్ని బట్టి అని చెప్పని అని అంటాడు అనమాట. కాదు ఒకళ్ళ పేరే చెప్పాలంటే రోహిణి అని చెప్తాడు అనమాట. ఎమోషనల్ అవుతారు రోహిణి సార్, ఎందుకంటే తను ఇప్పటిదాకా నామినేషన్స్లోకి రాలేదు, రోహిణి అనుకుంటున్నాను సార్ అంటే రోహిణిదే పడిపోయిందండి, ఎలిమినేట్ అయింది. అవినాష్ ఎమోషనల్ అయ్యారన్నమాట. అందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారన్నమాట, సైన్ ఆఫ్ లాగా పెట్టారన్నమాట. నీ గేమ్కి నువ్వు ఆ మాట్లాడిన మాటలకి ఎంతో డిగ్నిఫైడ్గా ఉన్నావు హౌస్లో అని చెప్పని సైన్ ఆఫ్ అందరూ అసలు ఆ విధంగా ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వలేదండి ఇప్పుడు దాకా ఏ కంటెస్టెంట్కి. అలాంటి సెండ్ ఆఫ్ తీసుకుందనమాట రోహిణి. అందరు కలిసి సైన్ ఆఫ్ అని చెప్పి అందరు తల వంచి మరీ చెప్తారనమాట మిగతా కంటెస్టెంట్స్ అంతా. నువ్వు హీరో అని చెప్పని అరుస్తూ ఉంటుంది అనమాట పక్క నుంచి, నీ గేమ్ నేను చాలా ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పని గౌతమ్ కూడా చెప్తాడనమాట. గౌతమ్ కూడా వంగి మరీ చెప్తాడు ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తాడు. ప్రేరణ పక్క నుంచి అక్క అక్క అంటాడేమో అంటే పర్లేదు అని చెప్పని అంటాను. తర్వాత బిగ్ బాస్ బజ్లో చూపించారండి తనది ఏంటంటే బిగ్ బాస్ బజ్లో ఏంటంటే తను చెప్పిందంట ఫస్టే చెప్పేసిందంట గౌతమ్తో, నిన్ను నేను ఊరికినే కామెడీగా ఇలాగా నిన్ను అంటాను, నువ్వేం ఫీల్ అవ్వపాకు అని చెప్పి నేను ముందే చెప్పాను తనతో నేను అని చెప్పని. గౌతమ్తో కొంచెం ఇది అంటూ ఉంటుంది కదండి తన లవర్గా నువ్వు అంటే ఇష్టము, నువ్వు హెల్దీ బాయ్ అంటూ ఉంటుంది కదా, అది నేను ముందే అతనికి చెప్పి నేను ఇలా చేస్తానని చెప్పి చేశాను అదంతా అని చెప్పని చెప్తుంది అనమాట. నేను అని చెప్పింది అనమాట దాంట్లో. సరే ఇంకా అందరూ అండి ఇంకా అది రోహిణి స్టేజ్ మీదకి వచ్చేసిందండి. అందరేమో శివంగి అన్నారు, గౌతమ్ ఏమో ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు అనమాట. పడిపోయిన కటౌట్ని తను వెళ్ళిపోతుంటే అవినాష్ లేచి నిలబెట్టాడు, నాకు నీ కటౌట్ పట్టడం ఇష్టం లేదు, నీ గేమ్ అంత బాగా ఆడావని చెప్తారనమాట. స్టేజ్ మీదకి వచ్చింది రోహిణి వస్తే ఏవీ వేశారండి. ఏవీ వేసినప్పుడు తను విన్ అయిన మూమెంట్ చూపించినప్పుడు చాలా ఎమోషనల్ అయింది అనమాట. అది చూడంగానే సీజన్ 8లో సీజన్ 5 నేను సీజన్ 3లో నేనేం వచ్చాను సార్, అప్పుడు ఏమి చేయలేకపోయాను ఫీల్ అయ్యాను, కానీ సీజన్ 8లో ప్రతి ఒక్క స్టెప్ ఇంపార్టెంట్ అది అని ఇష్టపడుతూ ఆడాను, సాటిస్ఫై అయ్యాను, విన్నర్గా వెళ్తున్నామని నాగార్జున సార్ అంటారనమాట. అవును సార్ నేను విన్నర్గానే వెళ్తున్నాను, కప్ ఒక్కటే గెలవలేదు, నాకు మాత్రం విన్నర్ ఫీలింగ్ కప్ కంటే కూడా ఎక్కువ ఫీలింగ్ ఉంది విన్నర్గా అని చెప్పని అంటుందన్నమాట. తర్వాత తనకి 2 బోర్డులు ఇస్తారనమాట, హీరో అండ్ విలన్. దాంట్లో ఫొటోస్ పెట్టమంటే హీరో ప్లేస్లో ఏమో అవినాష్, గౌతమ్, ప్రేరణది పెట్టిందండి. విలన్ ప్లేస్లో విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ది పెట్టిందనమాట. వీళ్ళ ముగ్గురికేమో ఆర్ట్ గ్రూప్ అని పెట్టి నేమ్ నాగార్జున సారే అనౌన్స్ చేశారు. ఆర్ట్ అంటే ఏ ఫర్ అవినాష్, ఆర్ ఫర్ రోహిణి,
టీ ఫర్ టేస్టీ తేజ అనమాట. రోహిణి చెప్తుంది తనకి, నాకు అసలు బయట తనతో అంత పరిచయం లేదు సార్, ఏదో తెలుసు మామూలుగా అంత కనిపిస్తే హాయ్ హాయ్ అని చెప్పని ఈవెంట్స్లో, ఇప్పుడే మా ఇద్దరి మధ్య బాగా బాండింగ్ ఏర్పడింది అని చెప్పని అవినాష్తో అని చెప్పని చెప్తుంది అనమాట. అవినాష్తో క్లోజ్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారని నాకు సార్ అంటే, ఇప్పుడు నాకు క్లోజ్ వీళ్ళిద్దరే సార్ అని నబీలను ప్రేరణను చూపిస్తే ఆయన ప్రేరణ గబాల బుడుంగమలు వేసేసి వెళ్ళిపోతుంది అనమాట కామెడీగా. రోహిణి కూడా ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ రేపు డబుల్ ఎలిమినేషన్ అండి. సాటర్డే రోహిణి ఎలిమినేట్ అయింది, సండే విష్ణుప్రియ ఎలిమినేట్ అయినట్టు బయటకు వచ్చేసిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ అండి. మీకు తెలిసిందే కదా విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది ఈ వారం అని చెప్పాను కదా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాను. డబుల్ ఎలిమినేషన్ అంటే రోహిణి విష్ణుప్రియ ఇద్దరు వెళ్ళిపోతారని చెప్పాను, అలానే జరిగిందనమాట. నెక్స్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళేనండి, యాజ్ యూజువల్ గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారనమాట. నెక్స్ట్ వీక్ అందరు నామినేషన్స్లో ఉంటారండి. మనం వేసిన ఓట్లను బట్టి డైరెక్ట్గా లాస్ట్ డే మనకి విన్నర్ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ సండే లాస్ట్ డే అనమాట. ఆ రోజు 7 PM కల్లా స్టార్ట్ అవుతుంది. అందరు పార్టిసిపెంట్స్, ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ అంతా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మధ్యలో నాగ్ సార్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు, అది జరుగుతుంది అనమాట. 7 PM కల్లా స్టార్ట్ అయ్యి నైట్ 11 PMకి అనౌన్స్ చేస్తారండి ఎవరు విన్నర్ అని చెప్పని. మీకు గౌతమ్ నిఖిల్ మధ్యలోనే దోబూజులాడుతుందని, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేయండి. 24/7 హాట్‌స్టార్ ఓపెన్ అయి ఉంటుందండి. నెక్స్ట్ వీక్ ఏముండదండి, గేమ్స్ అలాంటివి ఏమి ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళది జర్నీ చూపిస్తారనమాట. ఏవి ఇంకా మళ్ళీ మెయిన్ దాని మీద స్టేజ్ మీద ఏరి అనమాట. వీళ్ళందరూ ఏవీలు 5 జర్నీలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ జర్నీ చూపిస్తారు. వాళ్ళకి ఈ వారం ఫుడ్ కూడా వాళ్ళు వండుకోక్కర్లేదు అనమాట, బిగ్ బాసే పంపిస్తారు ఈ వారం ఫుడ్. వాళ్ళు ఊరినే ఆ జర్నీలు అలాంటివి చూపిస్తారనమాట. మీరు ఈ వారం మాత్రం మిస్ అవ్వకండి. ఎట్టి పరిస్థితులు ఇప్పటిదాకా చూడని వాళ్ళకి కనీసం ఈ వారం అన్నా చూడండి. మీరు ఇప్పటిదాకా చూడలేదనుకుంటే నా దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రివ్యూ ఉందండి, మీకు ఎప్పుడు చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగనే హాట్‌స్టార్లో కూడా మీకు ఫస్ట్ డే ఎపిసోడ్ నుంచి రివ్యూ ఉంటుంది. మీకు అయిపోయిన తర్వాత కూడా, మీకు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు చూడాలనిపిస్తే చూడొచ్చు అనమాట. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు హాట్‌స్టార్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఇదనమాట జరిగింది ఈరోజు ఎపిసోడ్. విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయిపోయిందండి. రోహిణి, విష్ణుప్రియ ఇద్దరే ఎలిమినేట్ అయిపోయారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నాకు ఒక ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.